విశాఖ సాగర తీరం పసుపుమయంగా మారింది. టీడీపీ మహానాడుకు నగరం ముస్తాబైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరిగే 36వ పసుపు పండుగలో ఏపీ, తెలంగాణ విడివిడిగా అటు జాతీయ పార్టీగా ఉమ్మడి తీర్మానాలు చేయనుంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ మహానాడుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఇక్కడ మహానాడు జరగనుంది. గత ఏడాది తిరుపతిలో నిర్వహించగా ఈసారి మాత్రం ఉత్తరాంధ్ర వేదికగా మారింది. ఎన్నికల సంవత్సరం కావడంతో వచ్చే ఏడాది బెజవాడలో జరగనున్నారు. మహానాడుకు 2 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. సుమారు 40,000 మంది వస్తారని అంచనా వేసిన పార్టీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసింది. మహానాడులో చివరి రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మరోసారి ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీల్ని నియమించే బాధ్యతల్ని బాబుకే అప్పగిస్తూ తీర్మానం చేస్తారు. ఈ మహానాడులో మొత్తం 30 తీర్మానాల్ని చేయనున్నట్టు సమాచారం. వీటిలో ఏపీకి సంబంధించి 17, తెలంగాణకు సంబంధించి 8, ఇక ఉమ్మడిగా 5 తీర్మానాలు ఉంటాయి. ఏపీకి సంబంధించి జీవనాడి పోలవరం, కరువు రహిత ఏపీ, వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం, ప్రజాప్రతినిధి అమరావతి, 14 నగరాల అభివృద్ధి, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన వంటివి ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, రీడిజైన్, సంక్షోభంలో సంక్షేమ రంగం, నిరుద్యోగుల సమస్య వంటి తీర్మానాల్ని ప్రవేశపెట్టనున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపైన 2 తీర్మానాలు ఉండనున్నాయి. చివరి రోజు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంతో సహృద్భావ సంబంధాలే ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ శాఖల్ని నెరవేర్చేందుకు ఒత్తిడి తెచ్చేలా తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీలో గ్రూప్ తగాదాలతో పరువు రచ్చకెక్కుతోంది. ఒంగోలులో ఎమ్మెల్యే రవి, ఎమ్మెల్సీ బలరాం వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. క్రమశిక్షణ అంశాన్ని మహానాడు వేదికగా ప్రస్తావించి నేతలకు చంద్రబాబు ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. మహానాడు వేదికపై సుమారు 250 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి సహా మంత్రులు, పార్టీ నేతలంతా విశాఖలోనే ఉండనున్నారు. ఇటు ఏయూ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహణ విషయంలో వివాదం ఏర్పడటంతో పోలీసు శాఖ పూర్తిస్థాయి బందోబస్తుపై దృష్టి పెట్టింది.